మొదటి వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదై గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగు చేయ నేరవు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కృపల దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కాలమంతా నీ మహాకృపను కాచి భద్రపరిచి మరి సార్తనైనా నీ పరిశుద్ధ ఆత్మలోనైనా పరలోక గవినిగా పెళ్ళిపరిచిన నీ మందిరాలు నిలబడ్డారు. నీ మాకు ఇచ్చిన యోగ్యత బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రభా, నీ వాక్యం ద్వారా మనం బలపరచని మమ్మల్ని హెచ్చరించండి. నా ప్రభా, నీ సరిలను కొట్టువేని మనం చేయండి. నేను అయోగ్యని, అల్పుని, అజ్ఞాని తండ్రి, యోగ్యతార్హత లేనివన్న ప్రభా, కేవలం నీ కొరకు బోరుగా పాత్రగా మాత్రం నేను ఉండగా నీ చెల్లిని మెల్లని స్వరంతనైనా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడి మీ నామని ఇంకా మహిమపరచుకోమని మహాలక్ష్మి పురోణేశ్వరి చిన్న ప్రార్థన వెలుగుచున్నాం తండ్రి. ఏప్రిల్ రాసిన గ్రంథము 10వ అధ్యాయాన్ని మరి దినాన్న మొదటి 18 వచనాల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి గడిచిన 2 దినాల్లో కూడా 9వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ 9వ అధ్యాయంలో పాత నిబంధన బలులు, వాటి యొక్క నియమాలు, వాటి విధులు తెలుసుకున్నాం. మరి కొత్త నిబంధనలో క్రీస్తు మరి ఆ బలులు లేకపోతే ఆ సేవా నియమాల్ని క్రీస్తు ద్వారా దేవుడు ఎలా జరిగిస్తున్నారు అనే విషయాన్ని మరి ఆ 9వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా దానికి కొనసాగింపుగానే మరి హెబ్రీ గ్రంథకర్త ఈ 10వ అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన ఈ క్రొత్త నిబంధన ద్వారా వచ్చే ఆయన యొక్క బలి అది ఎంత విలువైనది, అది ఎంత శ్రేష్టమైనది అనే విషయాన్ని ఇంకొన్ని మాటల ద్వారా ఆయన ఏం చేస్తుంటే మనకి బయలుపరుస్తున్నాడు. చూద్దాం. మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి వచనాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ముందుకు వెళ్దాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదయే కానీ, చూడండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలది. అంటే రాబోయే మేలులకు గూర్చి ఒక ఛాయగా ఏముందంటే ధర్మశాస్త్రం ఉంది. ఇది అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఈ మాటని అనేక సార్లు మరి హెబ్రీ గ్రంథకర్త మరి 5వ అధ్యాయం నుంచి కూడా అనేక సార్లు ఈ మాటనైనా బయలుపరుస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రం అనేది ఎలా ఉందంటే ఛాయగా ఉంది. అయితే ఈ ఛాయ ద్వారా రాబోయే మేలులు అనేవి కొన్ని దాచబడ్డాయి. ఈ రాబోయే మేలు దేంట్లో దాచబడ్డాయంటే ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసిన ఆ క్రొత్త నిబంధనలో ఏమొస్తున్నాయంటే మనకి మేలులు అనేవి సంక్రమిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన రాష్ట్రం ఏమంటాడంటే ధర్మశాస్త్రం అనేది రాబోచున్న మేలులు ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. చూడండి, ధర్మశాస్త్రం అనేది ఛాయ. ధర్మశాస్త్రములో ఉన్న వస్తువులు అనగా ప్రత్యక్ష గుడారము, ఆ లోపల ఉన్న వస్తువులు, ఆచారాలు సమస్తము కూడా ఎలా ఉన్నాయంటే ఒక ఛాయగానే ఉన్నాయి. ధర్మశాస్త్రమే ఛాయగా మారినప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన సేవా నియమాలు ఏమవుతాయి? అవి కూడా ఛాయగానే ఉంటాయి. ఆయన అదే అన్నాడు, ధర్మశాస్త్రం అనేది ఛాయగా ఉంది, రాబోయే మేలు కోసమై ముందుగా చెప్పబడిన ఒక ఛాయగా ఉంది, ఒక నీడగా ఉంది అది. అలాంటప్పుడు ఆ ధర్మశాస్త్రం ద్వారా జరిగిస్తున్న వస్తువులు కూడా ఎలాంటివట? నిజస్వరూపము కలది కాదు గనుక అంటే ఇక్కడ కండిషన్ చెప్తున్నాడు ఆయన. ధర్మశాస్త్రం అనేది ఛాయగా ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన బలులు, నియమాలు సమస్తం కూడా ఎలా ఉన్నాయంటే ఛాయగా ఉన్నాయి. అంటే నిజమైనది ఎప్పుడూ కూడా సంపూర్ణమైనది కానే కాదు. నిజం ఎప్పుడు కూడా అది ఛాయ అనేది ఎప్పుడు కూడా సంపూర్ణము కానే కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నీడ ముందుగా వస్తుంది, నీడ కనబడుతుందంటే ఆ నీడ కొన్ని సందర్భాల్లో చాలా పొడుగ్గా కనబడుతుంటుంది ఆ ఎండ యొక్క వేరియేషన్ బట్టి. కానీ వాస్తవికత ఎందులో ఉంటుందంటే నిజమైన వ్యక్తి కనిపించినప్పుడే. ఈ ధర్మశాస్త్రము కూడా క్రీస్తుకి నీడగా గుర్తుగా ముందు వచ్చింది, కానీ అది నిజమైనది కాదు. అది కేవలం పోలికగానే వచ్చింది. ధర్మశాస్త్రం
ఏ యాజకులు? సాయైన ధర్మశాస్త్ర సంబంధమైన యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు. ఏటేటా ఏం చేస్తున్నారు వాళ్ళు? చెప్పాలి. ఏం చేస్తున్నారు? అయ్యే బల్ల వేరే బల్ల చెప్పాలి. అవే బళ్ళు మరలా ఏం చేస్తున్నారు? రిపీటెడ్గా మరలా చేస్తున్నారే కానీ ఒకసారి చేసి మళ్ళీ రెండోసారి చేస్తున్నారంటే అర్థం ఏంటంటే అది సంపూర్ణము కాలేదు. సంపూర్ణం ఎప్పుడవుతుంది? ఏదైనా చేసింది ఇంక మళ్ళీ రెండోసారి చేయకపోతే ఏమవుతుందంటే సంపూర్ణం. ఏదైనా పని చెప్పాం, సగం పని చేస్తే ఏమంటారండి? ఆ పూర్తి కావాలదా, సరే నేనేం సంపూర్ణం చేయాలన్నమాట, కంప్లీట్ చేయాలంటారు. అంటే అర్థం ఏంటి? ఒక పని చేసిన పనిని మరలా చేస్తున్నాము లేదా పనిని ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే అర్థం ఏంటంటే అది సంపూర్ణమైనదే కాదట. అందుకే అన్నాడు ఆ ధర్మశాస్త్రం అనేది ఛాయగలదు కాబట్టి, అందులోని వస్తువులు ఛాయగలదు కాబట్టి, అందులో ఉన్న యాజకత్వం వారు చేస్తున్న ఏటేటా ఒకే విధమైన బలులు మరలా వాళ్ళు ఏం చేస్తున్నారు? చేస్తూనే ఉన్నారు. కానీ దానివల్ల వచ్చే లాభం ఏంటట? చదువుమా. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి కాదమ్మా, అదే వచ్చి చదువుతుంది. యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించుచు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి. అంటే నువ్వు ఎన్నిసార్లు గొర్రెపిల్లలు ఇచ్చినా, ఎన్నిసార్లు మేకలు ఇచ్చినా, ఎన్నిసార్లు అదే బలు మరలా ఇస్తున్నావే తప్ప తెచ్చేవాడికి ఏమవట్లేదండి? చెప్పాలి. సంపూర్ణత అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఒక వ్యక్తి తెలుసో తెలియకో పాపం చేశాడు. తెలిసి పాపం చేస్తే ఒక బలి ఉంది, తెలియక పాపం చేస్తే ఇంకో బలి ఉంది. సరే, ఏదో విధంగా ఒక ఇజ్రాయెల్ గోత్రం చెందిన ఒక వ్యక్తి ఏం చేయాలంటే పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఏం చేయాలి? బలి అర్పించి ప్రాయశ్చిత్తం పొందుకోవాలి. మరి బలి అర్పించి ప్రాయశ్చిత్తం పొందుకున్న వ్యక్తి మరలా రెండోసారి మరలా పాపం చేసి మరలా బలి అర్పిస్తున్నాడు అంటే ఆ మొదటి బలి ద్వారా తన సంపూర్ణత పొందుకున్నట్ట లేదా? పొందుకోలేదు. సంపూర్ణత నాయన పొందుకోలేదు. ఎందుకోసం వచ్చాయి ఇక్కడికి? బలికి, పాపానికి ప్రాయశ్చిత్తం. అంటే నువ్వు బలిస్తున్నావు, ప్రాయశ్చిత్తం కలిగిన క్షణాన్ని వెళ్తున్నావు, కానీ ఆ పాపం అనేది ఏమవుతుందంటే నిన్ను విడిచిపెట్టట్లేదు. ఏమవుతుందంటే పాపం అనేది విడిచిపెట్టట్లేదు. చూడండి, 2వ వచనం అదే మాట అన్నాడు. చదువుతాలి. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత. చూడనమ్మా, అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తికను ఉండదు. చూడండి, ఒకసారి బలిచ్చి పశ్చాత్తాపం పొందుకుంటే మరలా వాళ్ళు రెండోసారి బలివలసిన అవసరం ఎందుకు వస్తుంది అంటే మరలా వాళ్ళు పాపం అనేది ఏమవుతుంది? జ్ఞప్తికి వస్తుంది. కాబట్టి అసలు ఒకసారి బలిచ్చి ఆ బలిలో తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని, ఇదిగో నేను సంపూర్ణంగా శుద్ధీకరించబడ్డాను, ఈ పాపం నుంచి నేను సంపూర్ణంగా విడిపింపబడ్డాను అని ఆలోచన మనకి వస్తే రెండోసారి మళ్ళీ ఏం చేయడానికి బలి ఇవ్వడు. మరి ఎందుకు ఇస్తున్నాడు అంటే అని అంటున్నాడు, ఒకవేళ నిజంగా ఒక్కసారి బలిచ్చుడు ద్వారా ఆ వ్యక్తి సంపూర్ణంగా పరిశుద్ధ పరచబడిన ఎడల పాప జ్ఞప్తి మరలా వాడికి రాదు. అంటే పాపం జ్ఞప్తి అనేది మరలా ఏదంటే వాడి జ్ఞానం ఆలోచనకి రాదు. వస్తుంది అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసిన బలి నీకు ఏమవట్లేదంటే సంతృప్తిని ఇవ్వట్లే. నీ మనస్సాక్షిలో ఉన్న పాపాన్ని గద్దించట్లే. ఆ మనస్సాక్షిలో ఉన్న పాపాన్ని అది ఏం చేయట్లేదు? చంపట్లే. చదవమ్మా మాట 2వ వచనం. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఒక్కసారి నిజంగా సంపూర్ణంగా వాడు శుద్ధీకరించబడిపోతే ఒక బలిచి వాడి మనస్సాక్షికి మళ్ళా ఏ రాకూడదట? పాప జ్ఞప్తి అనేది, జ్ఞానం, పాపం గూర్చి జ్ఞాపకం అనేది మళ్ళా వాడికి ఉండదు. అయితే ఏం జరుగుతుందట? గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. గనుక వాటిని ఏం చేస్తారట? అంటే ఆ బలి ద్వారా నువ్వు సంపూర్ణమైన పాపం నుంచి విమోచన పొందుకుంటే నీ మనసు మళ్ళా దేని జ్ఞాపకం చేసుకోదు. ఏం చేసుకోదు? పాపాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకోదు. ఆ పాపాన్ని జ్ఞప్తి చేసుకోవడం వల్ల మరలా రెండోసారి
ఒకవేళ సంపూర్ణమైన విమోచన, సంపూర్ణమైన శుద్ధీకరణ కానీ నీవిచ్చిన బలిలో పొందుకునుంటే మరలా రెండోసారి మరలా బలులు ఇవ్వాల్సిన అవసరము లేదు. మరలా బలి ఇచ్చే అవసరము లేదు అంటున్నాడు ఆయన. నెక్స్ట్ చదువుతుంది. అయితే ఆ బలులు అర్పించుట చేత ఆ. ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అయితే ఆ బలులు అర్పణ చేత ఏటేటా పాపములు ఏమవుతున్నాయట? జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ మొదటి బలిలో నీ ఒక మేక పిల్లను గొర్రె పిల్లను తీసి దాని మీద నీ యొక్క పాపాన్ని పెట్టి నీ స్థానంలో దాన్ని బలించి ఆ రక్తాన్ని ప్రోక్షించి విమోచన పొందుకున్న ఆ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమవుతుందంటే, ఆ మనసుకి ఏముందంటే, మనస్సాక్షికి సంపూర్ణమైన విమోచన అనేది కలగట్లే. ఎందుకు కలగట్లేదు అంటే, నువ్వు ఇస్తుంది ఏంటంటే ఒక గొర్రె పిల్లను మేక పిల్ల. అంటే నీ పాపం యొక్క ప్రాయశ్చిత్తం అనేది ఎలా ఉందంటే చాలా చిన్నదిగా ఉంది. కాబట్టేనట వారికి ఏటేటా పాపములు ఏమవుతున్నాయంటే జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చేసుకుందాం. ఇప్పుడు ఆ వ్యక్తి పాపం చేస్తూ గొర్రె పిల్ల తీసుకుని ఇచ్చాడండి, క్షమించబడ్డాడు, వెళ్ళాడు. ఆ వ్యక్తి రెండోసారి ఒకసారి ఉద్దేశపూర్వకంగా పాపం చేశాడు, రెండోసారి మళ్ళా ఉద్దేశపూర్వకంగా పాపం చేయాలన్నప్పుడు ఆ వ్యక్తి పాపానికి ఎప్పుడు భయపడతాడంటే, ప్రాయశ్చిత్తం యొక్క విలువ గొప్పదైనప్పుడే భయపడతాడు. ప్రాయశ్చిత్తం విలువ గొప్పది కానప్పుడు ఏమవుతుంది తెలుసా? చాలా చక్కగా ఏం చేస్తాడు, మరలా ఒక్కసారి పాపం బలిచ్చిన వాడు రెండోసారి బలిస్తే ఇజ్రాయెల్ గోత్రం నుంచి కొట్టివేసి బయటికి గింటేస్తాను అనడం దేవుడు. రెండోసారి పాపం చేస్తారా? భయపడతారు. కానీ రెండోసారి పాపం చేస్తే ఇంకొక మేక పిల్ల నేను ఇవ్వచ్చు అంటే, నీ ప్రాయశ్చిత్తం యొక్క విలువ అనేది ఏమవుతుందంటే, నీ పాపాన్ని మరలా జ్ఞప్తి చేస్తుంది. ఆ పాపం మరలా చేయడానికి ఏమవుతుందంటే కారణమవుతుంది. మరలా ఏమవుతుంది? కారణమవుతుంది. చూడు, ఒకసారి దొంగ దొరికాడు, ఆ దొంగను తీసుకుని జైల్లో పెట్టారు. వాడు సింపుల్గా శిక్ష ఏంటంటే ఒక 6 నెలలు వేసి మంచి సత్ప్రవర్తన పొందేశారు. వాడు రెండోసారి దొంగతనం చేసినప్పుడు ఆ శిక్ష, వాడు భరించిన శిక్ష చాలా సింపుల్గా ఉందనుకోండి, ఏమనుకుంటాడు? పోతే ఒక ₹1 కొట్టేసి ఎక్కడ దాచేసి ఒక 6 నెలలు రెస్ట్ తీసుకొచ్చి హ్యాపీగా బతకొచ్చి అనుకుంటాడు. ఎందుకు? వాడు అనుభవిస్తున్న శిక్ష ఎలా ఉందంటే వాడికి తక్కువగా ఉంది. ఆ అనుభవిస్తున్న ప్రాయశ్చిత్తం అనేది వాడిని మార్చే స్థాయిలో లేదు. కాబట్టి వారు మరలా పాపం చేస్తున్నారు. ఆ పాపం మరలా వారి జ్ఞాపకం అవుతుంది. దానివల్ల వారు ఏం చేస్తుంటే మరలా బలులు ఇస్తున్నారట. అందుకని అంటున్నాడైనా, కోడెల రక్తం వల్ల కానీ మేకల రక్తం వల్ల కానీ ఏం రాదట? చెప్పలే, పాపమును తీసివేయుట అసాధ్యము. చూడండి, దావీదు రాసిన కీర్తన, భక్తుని దావీదు గారు అంటున్నమాట. దావీదు రాసిన కీర్తన 51వ సంకీర్తన, 51వ సంకీర్తన మొదటి 3 వచనాలు చదువుతాలి. ఆగండి ఒకసారి. ఈ కీర్తన ఎప్పుడు రాశారు దావీదు గారు తెలుసమ్మా? అమ్మా, ఆయన కూడా భయంకరమైన పాపంలో పడిపోయి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నప్పుడు రాస్తున్న కీర్తన. చదువు 53వ కీర్తన మొదటి 3 వచనం చదువుతాలి. దేవా నీ కృప చొప్పున నన్ను నీ వాత్సల్య బాహుం చెప్పున నా అతిక్రమం లేచేయమంటాడైనా తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపములు పోవునట్లు నన్ను పవిత్రపరచును. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు ఎక్కడుందట? నా ఎదుటే ఉన్నది. అంటే పాపం అనేది ఏమవుతుందంటే జ్ఞప్తికి మరలా వస్తుంది. దావీదయ్యా, నన్ను బాగు చేయి, నన్ను శుభ్రపరచు, నన్ను కడుగు, నన్ను నూతనపరచు. ఎందుకంటే నా పాపములు ఎల్లప్పుడూ నాకు ఏమవుతున్నాయి? నా ఎదుటే ఉన్నాయి. 10వ వచనం తల్లి, 10వ వచనం. నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా. అంటే ఇక్కడ దావీదు
దావీదు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా కేవలం నన్ను క్షమించేస్తే సరిపోదు, కానీ మరలా ఆ పాపాన్ని జ్ఞప్తికి చేసుకోకుండా నాకు ఏ మనసు కావాలి చెప్పలే. ఏం మనసు కావాలట? నూతన మనసు, స్థిరమైన మనసు కావాలి. ఆ నూతనమైన స్థిరమైన మనసు ఆ మేకపిల్ల రక్తంతో, గొర్రెపిల్ల రక్తంతో రావటం లేదు. యోబు గొప్ప ధనవంతుడు, అవునా కాదా? ఎన్నో గొర్రెలు, మేకలు, ఒంట్లు కలవాడు. అలాంటి ఆయన ఎన్నిసార్లు పాపం చేస్తే ఏం చెప్పండి? దొడ్లో కొన్ని 100 గొర్రెలు ఉన్నాయి. రోజుకో గొర్రెలు వేసినా రోజుకో పాపం చేయొచ్చు, అవునా కాదా? ఎందుకంటే ఆ పాప విమోచన అనేది, ఆ పాపం వల్ల వచ్చే శిక్ష అనేది, ఆ ప్రాయశ్చిత్తం అనేది, కార్యం అనేది ఎప్పుడైతే అది భారంగా లేకపోయిందో ఆ పాపం ఏం చేస్తుంటే మరలా జ్ఞప్తికి వస్తుంది వాళ్ళకి. అందుకే ఆ పాత నిబంధనలో ఉన్న ఛాయ అయిన ఆ బలులు, ఆ విధులు ఏం చేయలేకపోయాడు? మనుషుల్ని సంపూర్ణంగా చేయలేకపోయాయి. వారి పాపములు వారికి ఏటేటా ఏమవుతున్నాయి? జ్ఞాపకం వస్తున్నాయి. ధర్మశాస్త్రం దేవుడిచ్చింది పాపము చేయమని కాదు, పాపం అంటే ఏంటో గుర్తించమని. ధర్మశాస్త్రం ఏమిచ్చాడండి? పాపం అంటే ఏంటో గుర్తించడానికి ఇచ్చాడు. అంటే నా జనాంగముగా, నా బిడ్డలుగా మీరు ఎలా బ్రతకాలో చెప్పాడు, ఏ విధంగా మీరు బ్రతకూడదో చెప్పాడు ఆయన. అంతేగాని మీరు ఎలాగైనా బ్రతకండి, దానికి ప్రాయశ్చిత్త ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని పెట్టలేదు ఆయన. ధర్మశాస్త్రం అంటే వాళ్ళు నడిపించడానికి పెట్టాడు తప్ప తప్పిపోవడానికి పెట్టలేదు ఆయన. కానీ వారు ధర్మశాస్త్రాన్ని హేతు చేసుకుని ఏం చేస్తున్నారంటే, సరైన మార్గంలో వెళ్ళవలసిన వారు ఏమవుతారు? ఇప్పుడు తప్పిపోతున్నారు. ఎందుకంటే ఆ గొర్రెల వలన, ఆ మేకల వలన, ఆ ప్రాయశ్చిత్తం వలన అది వారి మనస్సుని, వారి స్థితిని, వారి ఆలోచన ఏం చేయట్లేదంటే అది సంపూర్ణంగా మార్చలేకపోతుంది. చదువు ఎపిసోడ్ పత్రిక 10వ అధ్యాయం కంటిన్యూ. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఏం చెప్తున్నాడట? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం తీసేనమ్మా, అక్కడే చదువుతాం. ఇది కీర్తన నుంచి తీసుకొచ్చిన వాక్యం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6-8 వచనాలు చేయనమ్మా. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. చదువు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. నాకు సంతోషం. ఈ కీర్తన ఎవరు రాశారండి? దావీదు గారు రాశారు. ఇది మెస్సే కీర్తనలో కీర్తన, క్రీస్తుని గురించి రాయబడుతున్న కీర్తన. అంటే దావీదు గారి యొక్క జీవితం ఇందులో ఉంటుంది, రాబోయే మెస్సే గురించిన ప్రవచన మాటల మాట. ఆ మాటల్ని ఇక్కడ ఎబ్రీ గతగత రాస్తూ ఏమన్నాడు ఇప్పుడు చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలియు అర్పణను నువ్వు ఏం చేయట్లేదబ్బా, నీవు కోరలేదు గాని. ఏం కోరుకోవట్లేదట? బలులు అర్పణలను నువ్వు కోరుకోవట్లేదు. నాకు ఒక శరీరాన్ని నువ్వు అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. ఎవరికి ఇష్టమైనవి కావు? ఈ మాట ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన? మా కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు. మరి దావీదు రాస్తున్నప్పుడు ప్రత్యక్షుడు ఉందా లేదా? ప్రత్యక్షుడు లేదా? ఉంది కదా. మనసు ఉందే కదా. ఆయన డ్యాన్స్ చేసుకుంటూ వస్తే మేకాల పైనుంచి నవ్వుతుంది, ఏంటి నా భర్త ఎలా గెలుతున్నాడు అనేసి. ఆయన మనసాన్ని ఏమిచ్చి యెరూషలేములో కదా పట్టణంలో తీసుకొస్తున్నప్పుడు ఆయన ప్రత్యేక డ్యాన్స్ కూడా వేస్తాడు ఆయన. అంటే ఆయన కాలంలో బలులు లేవా, హోమాలు లేవా, అర్పణలు లేవా, గేదెలు లేవా, మేకలు లేవా, కోడెలు లేవా. అయితే ఆ కాలంలోనే దావీదు ద్వారా దేవుడు ఏమన్నాడు? ఆయన, అయ్యా నీవు బలులను కోరుకోవట్లేదు, నువ్వు హోమములను కోరుకోవట్లేదు, పాప పరిహారార్థమైన బలులను నువ్వు కోరుకోవట్లేదు ఆయన. మరి ఏం కోరుకుంటున్నాడట? చదువుమా. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని.
బలులు అర్పణములు మ్. హోమములు పాప పరిహారార్థ బలులను ఆ. నీవు కోరలేదనియు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావని అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత చాలమ్మా. ఏంటట ఆయన ఏం కోరుకోలేదట? బలులు, హోమాలు, పాపర్యాత బలు ఇవన్నీ కోరుకోలేదట. మరి ఏం కోరుకున్నాడట? చూడండి, అదే దావీదు గారు ఇందాక చదువుకున్న 51వ సంకీర్తనలో దీనికి ఆన్సర్ ఆయన రాస్తున్నాడు. చూడండి 51వ సంకీర్తన. ఇప్పుడు మన చదువు కూడా అక్కడి నుంచే నీవు బలిని కోరువాడు 16 వర్షం నుంచి 17 వచ్చాదమ్మా. 16, 17, 18 చదువమ్మా. నీవు బలిని కోరువాడు కాదు. నీవు బలిని కోరువాడు కాదు, కోరిన ఎడల కోరిన ఎడల నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. అంటే దావీదు కూడా అర్థం చేసుకున్నాడు. ఏమని? అయ్యా, మీరందరూ పాపం చేస్తున్నారు, బలిస్తున్నారు, కానీ మీలో ఏం లేదు? విరిగిన మనసు, నూతనమైన మనసు, స్థిరమైన మనసు లేదు. దేవుడు కోరుకుంటుంది బలులు కాదు, దేవుడు కోరుకుంటుంది మేకల రక్తాన్ని కాదు, దేవుడు కోరుకుంటుంది దేవుడు చిత్తానుసారంగా నడుచుకోవటం. అందుకని అంటాడు ముందు మాట ఇందాక 45వ కీర్తనలో కూడా, నీ చిత్తము నెరవేర్చినాక ఏం చేసావు? నాకు సంతోషం. నాకు పంపించావు. నీ చిత్తాన్ని నెరవేర్చినా నేను పంపించావు. నీ చిత్తాన్ని మేము నడవాలి తప్ప మేము మరలా మరలా పాపం చేసి మరలా మరలా బలిస్తే నీకు ఇష్టమైనవి కాదు. నువ్వు ఆ బలులను కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటుంటే విరిగిన మనసును కోరుకుంటున్నావు. అదే నీకు ఇష్టమైన బలి. కాబట్టి నాకు నూతన హృదయాన్ని దయచేయి, నాకు నూతన మనసును దయచేయి, నాకు నూతనమైన ఆలోచన దయచేయి. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దావీదు. ఎందుకు దావీదు చేయాలి? దావీదు కూడా పాపం చేయడు కదండి. ఏం చేయాలంటే దావీదు చెప్పండి అమ్మా. ఏం చేయాలి? రాజుగారు కాబట్టి కావాలంటే 4 కోడిదూలు పెద్దవి తీసుకెళ్ళి బలిపీఠం దగ్గర తీసుకెళ్ళి హత్య అయిపోయింది కదా. ప్రాయశ్చిత్తం రాదా? చెప్పండి అమ్మా, రాదా? వస్తుంది కదా. ఉద్దేశపూర్వకంగా పాపం చేశాడు, దోషిగా నిలబడ్డాడు, బలి చేయొచ్చు కదా. కానీ బలి గురించి మాట్లాడలే. అయ్యా, నేను బలిస్తే ఈ పాపం నన్ను విడిచిపెట్టదు, ఈ బలిస్తే ఈ పాపం నన్ను విడిచిపెట్టదు. అది నా మనస్సాక్షి ఏం చేస్తుంది? మళ్ళా మళ్ళా నాకు జ్ఞాపకం వస్తుంది. ఈ పాపం నాలుగు సంపూర్ణంగా తుడిచిపెట్టాలంటే నీవే నన్ను ఏం చేయాలి? శుభ్రంగా కడగాలి. ఎవరు కడగాలట? దేవుడిని కడమంటే నువ్వే నన్ను శుభ్రపరచు, నువ్వే నన్ను నూతనపరచు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అదేంటయ్యా, నీ కోసం అన్ని మేకలు గేదెలు పెట్టాడు కదా బాగు చేయడానికి. అదే అవి ఏం చేస్తున్నాయి మేకలు? చెప్పండి, చెప్పాలి. బలి పశువులు ఏం చేస్తున్నాయి? నేను చదువుకున్నా కదా. పరిశుద్ధపరుస్తున్నాయి. పరిశుద్ధ జలంగా జల్లి పరిశుద్ధ మోషే గారు ఏం చేసేవారు? జలములు జల్లి పరిశుద్ధపరిచేది కదా. మరి అవన్నీ ఉన్నాయి కదా. దావీదు గారికి తెలియదా? తెలుసు. కానీ దావీదు ఏమన్నాడంటే, అయ్యా, నువ్వు బలులు కోరుకోవట్లేదు, ఆ బలి ఇవ్వడం వల్ల నాకు ప్రాయశ్చిత్తం రావట్లేదు, కానీ నేను ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అది నన్ను విడిచిపోవట్లేదు. అది నన్ను విడిచిపోవాలంటే నా మనస్సు విరగాలి, ఆ మనసు నూతనపరచాలి, ఆ మనసు సంపూర్ణంగా కడగబడాలి. అలా చేయగలవాడు ఎవరంటే నీవే చేయగలవయ్యా, నీవే చేయవు. చూడండి, ఆ 50వ సంకీర్తనలో ఆయన అంటున్న మాట చదువుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ చదువున్న మాట ఆయన ఏమంటున్నాడు? నా దోషం పోనట్లు నన్ను ఎవరు కడగమన్నాడు? ఎవరిని? దేవుడు కడగాల? ఎవరు కడగాలి? శుద్ధ జలం వేస్తే కడిగించుకోవచ్చు కదా. దావీదు రాజు కదా, గొప్పవాడు కదా. ప్రధాని ఇంటికి రాలేదా? దావీదు దగ్గరికి జలం తెస్తే శుభ్రం చేయలేదా? చేయగలడు. కానీ అది నన్ను సంపూర్ణంగా నన్ను విమోచనలోనికి నడిపించట్లేదు. ఆ నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత తన పాపాన్ని గుర్తించిన తర్వాత ఏం చేయాలంటే, ఒకరు బలి ఇచ్చేస్తే నా పని అయిపోద్ది అని బలి చేసి దేవాలయాన్ని క్షమించని మరలా సింహాసనం మీద కూర్చోచ్చు రాజుగా ఆయన. కానీ అలా చేయలేదండి ఆయన, అలా చేయలేదు ఆయన. ఆయన ఎంతగా దేవుని సన్నిధిలో ఏడ్చాడంటే, అయ్యా, నా పాపం మరలా నాకు జ్ఞప్తికి రాకుండా, నా పాపం మరలా నాకు జ్ఞప్తికి రాకుండా ఈ బలుల్లో కాదయ్యా, నువ్వే నన్ను బాగు చేయి, నువ్వే నన్ను శుభ్రం చేయి, నువ్వే నన్ను కడుగు, నువ్వే నాకు స్థిరమైన మనసు ఇవ్వు, నీవే నాకు విరిగిన మనసునే దయచేయ. ఎందుకంటే ఈ బలుల్లో నాకేం లేదంటే పరిపూర్ణత లేదు అంటున్నాడు ఆయన. అందుకే ఆ మాటలు అక్కడ ఆ దావీదు గారి కీర్తనలో మాటలు తీసుకొచ్చి ఎప్పటికీ రాస్తున్నాడు. చదువుతాయి ముందుకెళ్ళమ్మా. ఆయన నీ చిత్తం నెరవేర్చు
నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం, చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తము బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూడండి, ఏంటి మరి ఆ బలులు, ఆ రక్తం వల్ల ఎందుకు చేయలేకపోతుందంటే, ఆ బలుల యొక్క ప్రాయశ్చిత్తం దేంట్లో ఉందంటే మేకల్లోని, గొర్రెల్లో ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ మనకి విమోచనం, ఇప్పుడు మనం పాపం చేసినప్పుడు మన పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడ ఉందంటే నిజమైన బలియాగమైన క్రీస్తులో ఉంది. ఆ బలియాగమైన క్రీస్తులోనికి వచ్చి ఆయన చేసిన బలియాగం, అయ్యా నీవు నా పాపముల కొరకు చనిపోయావని నేను విశ్వసించి నేను నిన్ను నమ్ముతున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆయన విశ్వాసము ద్వారా ఏమవుతున్నాం, మనము రక్షించబడి ఏమన్నట ఒక్కసారి ఆ బలి ద్వారా మనం సంపూర్ణంగా ఏమవుతున్నట పరిశుద్ధ పరచబడుతున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, దేవుని ఆత్మను మనం ఏమైపోయాట కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడిరి. ఈ దేనికి వస్తే ప్రాముఖ్యత ఏంటి అంటే, చూడండి ఇక్కడ మరి ఎందుకు నా పాపం జ్ఞాపకం రాదు, మరి ఎక్కడ వస్తుందా జ్ఞాపకం, ఇక్కడ ఎందుకు రాదు అంటే, ఇక్కడ దేవాది దేవుడి కొత్త నిబంధనలు ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటి అంటే, మనం నాడు చదువుకున్నాం ఇర్మియా రాసిన గ్రంథంలోని, అక్కడికి తీసుకొచ్చేది ఇర్మియా 31 తీసుకున్నాం కదమ్మా. ఒకసారి చదువుతాలి, కొత్త నిబంధనలు ఆయన పెట్టిన కండిషన్ ఒకసారి చదువు. ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 31 నుంచి ఉంటుంది చూడమ్మా, లేదా ఇప్పుడు పత్రికలోనే ఉంటుంది. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, వస్తున్నాయి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనలు భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధ నందుదుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములు, జాగ్రత్త, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొని. ఇందులో కొత్త నిబంధనల కండిషన్లు ఏంటంటే, ఒక్కసారి మనం ఆయన దగ్గరకు వచ్చి, తండ్రి ఇదిగో బలిలేదు కాబట్టి ఆయనే నువ్వు బలిగా నువ్వు అయిపోయావు కాబట్టి ఇంకోటయ్యా ఇంతవరకు నేను చేసిన పాపాలన్నీ నీకు, ఈ పాపాలను బట్టి నన్ను క్షమించు అని ఒక్కసారి ఆయన నన్ను విశ్వసిస్తాడట. ఆ పాపాలన్నీ ఏం చేస్తాడు ఆయన, క్షమిస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి, మరెన్నడూ నేను అంటే మరలా మనం అయ్యో నేను అప్పుడెప్పుడో చిన్నప్పుడు చేసిన పాపం దేవుడు క్షమించాడా లేదా అనే సందేహం అక్కడ ఉందా? చెప్పాలి, లేదు. ఆయనే వాగ్దానం చేశాడు, మరెన్నడూ నేను ఇంకా వాటిని జ్ఞాపకం చేసి. అంటే కంప్లీట్గా ఏమవుతున్నాం మనం చెప్పాలి. ఎన్నో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో పాపం చేసి ఉండొచ్చు మన జీవితంలో. ఆయన ఎదిగే సమయానికి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరికి వచ్చే వరకు ఎన్నో రకాలైన తెలిసి తెలియని పాపాలు చేసి ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఆయన విశ్వాసం ఉంచిన మరుక్షణం ఆయన ఏం చేస్తాడట, నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చి ఆ క్షణమే ఉన్నాడు తెలుసా, ఇక ఎన్నటికీ నీ పాపాలు నేను జ్ఞాపకము చేసుకున్నా. అంటే మరలా ఆయన సన్నిధికి వచ్చి ఆ బలిలో మనం యాగంలో మనం హస్తాన్ని ఉంచి ఆయన యొక్క బలియాగాన్ని అంగీకరించిన తర్వాత మరలా పాపాల గురించి ఆలోచించిన అవసరం మనకు ఉందా? లేదు, అస్సలు లేదు. అంటే పాపం యొక్క జ్ఞప్తి,
పాపం యొక్క ఆలోచన మరలా మనకి ఏం చేయదు, జ్ఞాపకము రాదు. ఎందుకంటే ఆ ఒక్కసారి ఆ ఒక్క బలిలోనే సమస్తమైన దోషాన్ని ఏం చేస్తున్నాడైనా తీసివేస్తున్నాడట. తీసివేసి ఏం చేస్తున్నాడట ఆయన, మనకి ఇంకెన్నడూ నేను జ్ఞాపకం చేసుకోడు. బాధాకరం ఏంటంటే ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఆయన అంత క్లియర్గా చెప్తే ఆయన జ్ఞాపకం చేసుకోడు. మనమే మరలా ఏం చేస్తుంటాం. ఎందుకంటే మన పితరులు కూడా అలాంటి వాళ్ళే కదా, అంతే కదా. మన పితరులు కూడా ఆలే కదా, అబ్రహాం సంతానం వాళ్ళదే కదా పెళ్లి చేసేవారు. అంతేకాదు మళ్ళా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనకు తోడు ఎవరు ఉంటారంటే అపవాదం ఉంటాడు అన్నమాట. ఊరుకోలే ఏంటి నువ్వు చేసిన అంత పెద్ద పాపం దేవుని చెల్లి చేస్తాడా, ఊరుకోలే అలాగంటారంటే. కానీ మన నిశ్చయిత ఏంటి తెలుసా, ఆయన మాట ఎన్నిసార్లు మీరు అక్కడ ఆయన చేసిన నిబంధన మీరు చూడండి. ప్రతి వాక్యానికి కింద ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఎన్నిసార్లు మాట పలుకుతుందంటే ప్రతి మాటకి ఆయన ఏం చేస్తాడు సార్, ఇది నా మాట, ఇది నా మాట అంటే నేను చేసుకోను. జ్ఞాపకం అంటే ఏం చేయడంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నిశ్చయితలో మనం తీసుకెళ్తున్నాడు దేవుడు. క్రొత్త నిబంధన ద్వారా ఇచ్చే నిశ్చయిత అంటే మరి ఎన్నడూ నీ పాపంలో జ్ఞాపకం చేసుకో. కాబట్టి నువ్వు కూడా జ్ఞాపకం చేసిన అవసరం లేదు. నువ్వు ఎలాగలా తెలుసా బయటికి, నేను నీతిమంతుడిని, నేను దేవుని చేత కడగబడిన వాడిని, నేను దేవుని చేత పరిశుద్ధపరచబడిన వాడిని, నేను దేవుని కుమారుడిగా పిలవబడుచున్న వాడిని నిశ్చయితలో దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే బయటికి పంపిస్తున్నాడు. అంతేకాదు నా బలి జరిగింది మనుషులతో జంతువులతో కాదు, ఎవరితో జరిగింది, దేవుడితోనే జరిగింది. కాబట్టి ఒకవేళ నీకు పాపం జ్ఞాపకం వచ్చినా బలి పశువు ఎవరు అక్కడ, క్రీస్తు. కాబట్టి ఆయన్ని బట్టి మనకి ఏం కలుగుతుంది తెలుసా, భయం కలుగుతుంది. అదే ఆ ప్లేస్లో మేక ఉందనుకో భయం కలుగు, అమ్మో దేవుడికి వ్యతిరేకంగా నేను పాపం చేస్తే అమ్మో ఆ దేవుడు ఉగ్రత నేను పొందుకోవాల్సి వస్తుంది. కానీ ఆ రోజు ఆ భయం లేదు వారికి. ఎందుకంటే నేను పాపం చేసిన నా కొరకు ఒక బలి పశువు సిద్ధంగా ఉంది. కాబట్టి వారికి పాపం ఏదైతే మరలా జ్ఞప్తికి వచ్చారట. ఈరోజు మనకి ఎందుకు రావట్లేదు? ఈరోజు ఆ హెబ్రీలు కూడా ఆయన కానీ విశ్వసిస్తే అమ్మో దేవుని కుమారుడుగా వచ్చిన ఈయన్ని మనం బలి పశువుగా చెప్పామమ్మో ఈరోజు లెక్క ఎవరికి అప్పచెప్పాలి, మరలా ఆయనకి అప్పచెప్పాలనే భయముతోనట ఆ పాపం యొక్క జ్ఞప్తికి రాదంటే మన మనసు ఏమవుతుంది తెలుసా, దేవుని ఎడల భయభక్తులు గల మనసు కాదే నూతన పరచబడుతుంది. దేంట్లో, క్రొత్త నిబంధనలో స్థిరమైన మనస్సును ఇస్తున్నాడు దేవుడు, నూతన పరిచయ మనసుని ఇస్తున్నాడు ఆయన. అందుకే క్రొత్త నిబంధన బలి అనేది మనందరికీ బహు శ్రేష్టమన్నాడు. చదువుతలే ముందుకెళ్ళి మన స్పీడ్కి వెళ్తాయి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని ఏం చేశాడైనా అర్పించేశాడట. ఒకే ఒక్క బలిని అర్పించి మనందరం ఏం చేశాడట, ఆయన సంపూర్ణులుగా చేసేసాడు. మరి మనం ఏం చేయాలి అబ్బా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చూద్దాం. కొలసీలు రాసిన మొదటి అధ్యాయం. గత కాలమందు మనం ఎలా ఉన్నామండి? దేవునికి దూరస్తులుగా ఉన్నాం. మీ మనసులో ఏముందంటే విరోధ భావం అన్నారు. దేవునికి దూరంగా ఉన్నాం. అమ్మా మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయడటైనా సమాధానం. చూడండి, పునాది మీద కట్టబడి వారే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన అన్ని క్షమించాడు, అన్నిటికీ ఆయన క్షమాపణ ఇచ్చాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన మళ్ళీ తన రక్తము ద్వారా మళ్ళీ ఏం చేయడు, ఆయన విమోచించుకున్నాడు, రక్షించుకున్నాడు. మళ్ళీ ఏమంటాడ, ఇప్పుడు మీరు ఏం చేయాలమ్మా, పునాది మీద కట్టబడిన వారే. ఏ పునాది? క్రొత్త నిబంధన అనే పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి వినండి, మీరు వినినట్టు ఆకాశం క్రిందున్న సమస్త సృష్టికి ప్రకటించబడి
విశ్వాసమునకు నిలిచి ఉండవలను, ఇది మీకు కలుగును. ఇప్పుడు మనం ఏం చేయాలట? విశ్వాసములో నిలిచి ఉండాలి. అంతే. ఏ విశ్వాసంలో అయితే క్రొత్త నిబంధన విశ్వాసాన్ని నమ్మేమో, ఈ క్రొత్త నిబంధన బలి ద్వారా నేను ఒక్కసారి క్షమాపణ పొందుకొని, ఆ ఒక్కసారి సమస్తమైన విమోచన పొందుకొని, ఆయన కుమారుడుగా కుమార్తె అధికారాన్ని పొందుకున్నాను, ఆ విశ్వాసంలో మనం ఏం చేయాలట? నిలబడాలి. ఆ విశ్వాసంలో నిలబడితే చాలు. ఎప్పటి వరకు నిలబడాలి? ఇప్పుడు రాసిన పత్రిక చదువుతాను, నాకు చదువు కదా ఆఫీసు వచ్చిన 10 చదువు కింద 12. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలి నర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠంగా చేయు వరకు కనిపెట్టుచు దేవుడు కృపాసనమందు ఏమైపోయాట? ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా. ఇప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశారంటే ఒక్క బలి ద్వారా సంపూర్ణ చేసేసి, అయ్యా ఈ సంపూర్ణతలో విశ్వాసంలో మీరు ఏమవ్వాలంటే స్థిరంగా నిలబడి. ఎప్పటి వరకు అంటే పైన మర్చినప్పుడు ఆయన తన శత్రువుని తన పాదపీఠం కింద చేయు వరకు. ఎప్పుడు చేస్తారైనా శత్రువులు పాదపీఠం కింద? అమ్మా చెప్పాలి. తన శత్రువుని తన పాదపీఠం కింద ఎప్పుడు చేస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనాలు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, చూడండి, ఒక్కసారి అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకొని చూడండి, ఆయన అర్పింపబడ్డాడు, మనందరం రక్షించబడ్డాం. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడైనా? విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండండి. అంటే మనందరం విశ్వాసంలో స్థిరంగా ఉంటే మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? కనిపెడుతూ ఉన్నమాట. ఎప్పటి వరకు చూడడం మాట రాస్తున్నాడు. తన కోసం కనిపెట్టుకున్న వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి తన శత్రువులు తన పాదపీఠంగా ఎప్పుడు చేస్తాడు ఆయన? ఆయన మళ్ళా ఇంకోసారి రాబోతున్నాడు. ఆ రెండవ రాకడ వరకు. ఈరోజు ఈ కొత్త నిబంధనలో వచ్చిన మనం చేయవలసిన పని ఏంటి అంటే, విశ్వాసము ద్వారా మనం ఏమిటో రక్షించబడ్డాము. విశ్వాసం ద్వారా రక్షించబడిన మనము ఆ విశ్వాసంలో ఏం చేయాలట? ఆయన వచ్చేంత వరకు ఎలా ఉండాలట? స్థిరముగా నిలబడండి. ఆ వేసిన పునాది మీద స్థిరంగా నిలబడండి. ఆ క్రొత్త నిబంధన అనే క్రీస్తు యొక్క విశ్వాసం అంతా మీరు స్థిరంగా నిలబడండి. ఆయన వచ్చే వరకు నిలబడండి. ఇదే మీరు చేయవలసిన పని, ఇదే మీరు చేయవలసిన పని అని గ్రంథకర్త అక్కడ మనం మాట్లాడుతున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 2 చదువుమా. ఈ విశ్వాసం ఉండడం వల్ల వచ్చే ఉపయోగం చెప్తున్నాడు అక్క. కాబట్టి అమ్మా చాలా జాగ్రత్త అండి. విశ్వాసాన్ని కానీ కోల్పోతే వచ్చే ప్రమాదం చూడండి. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే విశ్వాసం ద్వారా మనం ఏం పొందుకుంటున్నాం అన్నాడైనా. విశ్వాసం మూలంగా మనం ఏమైపోమా? నెంబర్ 1 విశ్వాసం వల్ల ఏమైపోమా? నెంబర్ 2 చదువుతుంది. రెండోది ఏం పొందుకుంటున్నాడా? సమాధానం పొందుకుంటున్నాం. మూడోది ఈ కృప యందు ఏమవుతున్నాం? సో విశ్వాసం ద్వారా ఏమవుతుందండి? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం ద్వారా సమాధానపరచబడుతున్నాం. విశ్వాసం ద్వారా మూడోది ఇక్కడ కృప యందు ప్రవేశిస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మారుతున్నాం, ఈ కృపలోనికి వస్తున్నాం, సమాధానాన్ని పొందుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 వచ్చి చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15 వచ్చి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషుడిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగ చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనే మనకు ఎలాగున్నాడట? సమాధానకారకుడై ఉన్నాడు. 15 వచనం చదవండి. 3:15 కూడా చదువుతుంది. మరియు ఆయన వచ్చి 3:15
మీరు అంతరంగ పురుషుని యందు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆ, ఆయన ఆత్మ వలన ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా ఆ, నివసించున్నట్లుగా క్రీస్తు మీ హృదయంలో దేని ద్వారా నివసిస్తాడట? విశ్వాసం ద్వారా అంటే విశ్వాసం ద్వారా ఏం పొందుకున్నాం? ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, విశ్వాసం ద్వారా సమాధానపరచబడుతున్నాం, విశ్వాసం ద్వారా కృపను పొందుకుంటున్నాం, విశ్వాసం ద్వారా మన హృదయాలు ఎవరు నివసిస్తున్నారట? కాబట్టి ఆయన అంటున్నాడయ్యా, నీ విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకో, ఆ విశ్వాసంలో నిలకడగా ఉండు. నీవు ఎలా కనబడుతుంది తెలుసా? నీతిమంతుడిగా కనబడతావు, నువ్వు కృప పొందిన వాడిగా కనబడతావు, నువ్వు సమాధానపరచబడిన వాడు కనబడతావు, నువ్వు దేవుడితో కలిసి జీవించే అనుభవంలోనికి నడిపించబడతావు. కాబట్టి ఆయన అంటున్న మాట తెలుసా? అయ్యా, ఆ నువ్వు కొత్త నిబంధన అనే బలి నిన్ను సంపూర్ణంగా చేసింది. ఆయన మరలా వచ్చే వరకు ఆయన విశ్వాసంలో మనం ఏం చేయాలట? నిలబడాలి. విశ్వాసంలో నిలబడాలంటే ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గూర్చినదై ఉండాలి. అంటే మనం ఎంతగా క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటామో అంతగా మన విశ్వాసం ఏమవుతుందంటే స్థిరంగా నిలబడతాయి. మన రక్షణకర్త అయిన క్రొత్త నిబంధనలో బలి పశువు ఉన్న ఆ క్రీస్తుని ఎంతగా మనం జ్ఞప్తి చేసుకుంటామో అంతగా మన విశ్వాసం ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి తెలుసా? ఆయన వచ్చి ఏం చేస్తాడు? నన్ను గూర్చి మీకు జ్ఞాపకము చేస్తాడు, సర్వసత్యంలోనికి కనిపిస్తాడు. ఎవరి గురించి జ్ఞాపకం చేస్తాడ? ఎవరి గురించి? నన్ను గూర్చి, అంటే యేసు క్రీస్తుని గూర్చి జ్ఞాపకం. ఎందుకంటావా? మనం ఇప్పుడు దేంట్లో ఉన్నామంటే క్రీస్తు అనే కొత్త నిబంధన బలిలో నిబంధనలో ఉన్నాం. కాబట్టి ఆ నిబంధనని మరలా ఏం చేస్తున్నాడు? ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆది అపోస్తులు మనకి అపోస్తుల కాలం ఉంటుంది. వారి విశ్వాసం ఆది అపోస్తులు ఎదుగుతూ ఏం చేస్తున్నారట? రొట్టె విరుస్తూ ఇంటింట ప్రతిదినం ఏం చేసేవారట? సహవాసంగా కూర్చు రొట్టె విరిచారు. యాక్చువల్గా ఈ బల్లారాధన ఆది అపోస్తుల కాలంలో రోజు చేసేవారట. ఎందుకు చెప్పాలి? అలా ప్రభు బలి ఎందుకు చేస్తుంది చెప్పండి? అది బల్ల ఉద్దేశం ఏంటి? నన్ను జ్ఞాపకము చేసుకుంటుంది దీన్ని. ఎందుకంటే అందులో ఏముంది? క్రొత్త నిబంధన ఉంది. మీరు నాతో నిబంధనలకు వచ్చిన వారని, మనిద్దరం ఐక్యపరచబడ్డామని, మనిద్దరం సమాధానపరచబడ్డామని, మీరు నాలో ఉన్నారనే విషయాన్ని మీరు మరలా ఎందుకంటే ఆయన మనం జ్ఞాపకం చేసుకోకపోతే మొదటి నిబంధన ఎందుకు చెడిపోయింది చెప్పాలి అమ్మా? ఆ ఇర్మియా రాసిన గ్రంథం చదువు ఒకసారి 37వ అధ్యాయంలో మొదటి నిబంధన ఎందుకు చెడిపోయింది? దేవుడు చాలా అద్భుతంగా చెప్తున్న మాట అక్కడ ఇర్మియా 31లో భంగం జరిగింది. ఎందుకు భంగం కలిగింది చెప్తాడు చూడండి. ఇర్మియా 31లో 32వ వచనం. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను. చాలా జాగ్రత్త. నేను వారికి ఏమి పడట? పెనిమిటినైనను. ఇప్పుడు ఎవరు పెనిమిటి? ఎవరమ్మా? యెహోవా. ఎవరు పెనిమిటి? పెనిమిటి అంటే చెప్పండమ్మా. పెనిమిటి ఎవరు? భర్త. నేను వారికి పెనిమిటిని. ఇప్పుడు యెహోవా తను ఏమంటే భర్తగా పోలుస్తున్నారు. భార్య ఎవరు? ఇజ్రాయేల్. మరి ఏం చేశారు వీళ్ళు? వారు ఆ నిబంధనను భంగం చేశారు. పెనిమిటిని నేను ఉండగా కూడా, అంటే నువ్వు అంటగట్టబడింది ఎవరితో? తండ్రితో. ఆయన పెనిమిటిగా ఉన్నాడు, నువ్వు భార్యగా ఉన్నావు. కానీ నువ్వేం చేస్తావు తెలుసా? నీ పెనిమిటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోవు? విగ్రహాలకి, అన్య దేశాలకి, అన్య ఆచారాలకి. అంటే పెనిమిటితో ఉన్న బంధాన్ని ఏం చేసావు? నువ్వు భంగం చేసేసావు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలో మళ్ళా క్రీస్తు ఇంకో కొత్త నిబంధన ఇచ్చాడు. ఇక్కడ ఆయన ఏమవుతుంది? ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. మనకు ఉన్నామండి పెండ్లి వధువు సంఘంగా ఉన్నాం. ఆ కొత్త నిబంధనలో కూడా అదే కాన్సెప్ట్. అక్కడ పెనిమిటి చెప్పాలి, భార్య. ఇక్కడ ఇంకా వివాహం లేదు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. వివాహం ఎప్పుడు అవుతుందంటే ఆయన
నిత్యరాజ్యానికి వెళ్ళేటప్పుడు వివాహం అవుతుంది. వధువు సంఘంగా మనం ఉన్నాం. అయితే నిబంధన అయిపోయింది, ఆల్రెడీ నిబంధన అయిపోయింది, పెళ్లి చూపులు అయిపోయి, అన్నీ అయిపోయి, ఒడంబడిక అయిపోయింది. ఇద్దరు వివాహం చేసుకుని కలిసి ఒడంబడిక అయిపోయింది. ఈ ఒడంబడికలో నిలబడాలి వద్దా? నిలబడాలి. కాబట్టి పెండ్లి కుమార్తె ఎవరి కోసం ఆలోచించాలి చెప్పండమ్మా? పెళ్లి సెటిల్ అయిన తర్వాత పెళ్లి కూతురు ఎవరి కోసం ఆలోచించాలి? ఇంకో 2 నెలల పెళ్ళి అంటే ఖాళీ కూర్చుంటారు ఇంట్లోనే, చెప్పండి. ఇప్పుడు అసలు ఆలోచించరు, సెలవు ఉన్నాయి కాబట్టి. పిల్ల అవ్వకపోతే చక్కగా రోజు మాట్లాడుకుంటారు, లేదా రేపు పెళ్ళి అయితే తెల్లబోతారు మా ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు? వారిద్దరి మధ్య ఏమైంది? ఒక నిబంధన. ఈరోజు దేవుడు అంటాడు, ఆయన వచ్చి మీకు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే, అయ్యా నీ పెళ్లి కుమారుడు నీ కోసం సిద్ధపడి రాబోతున్నాడు, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, ఆ నిబంధనలో నేను పెట్టాడు. కాబట్టి నువ్వు ఎంతగా ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటావో అంతగా ఆయన పట్ల ఉన్న ప్రేమని, విశ్వాసతను ఏం చేయగలుగుతావు? చూపించగలుగుతావు. ఆ విశ్వాసంతో మనం నిలిపినప్పుడట ఆయన తన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన కోసం కనిపెట్టే వారందరినీ ఏం చేస్తాడు? ఆయన తనతో పాటు ఆ నిబంధన ద్వారా తండ్రి వద్దకే శాశ్వతంగా తీసుకొని పోతున్నాడు. ఆ క్రొత్త నిబంధనలు ఉండడానికి ప్రభు మనందరినీ పిలుచుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం అంటుంది, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, విశ్వాసం ద్వారా మనము సమాధానపరచబడుతున్నాం, విశ్వాసం ద్వారా దేవుడి కృపను మనము పొందుకోగలుగుతున్నాం. మనలో విశ్వాసం అంటే అండి, ఆ విశ్వాసం మన దేవుడి కృపను పొందుకొనే భాగ్యాన్ని ఇస్తుంది. కృప అంటే ఏంటి? కృప అంటే ఏ కారణం లేకుండా అమితంగా ప్రేమించే ప్రేమనే కృప అంటారు. అలాంటి నిబంధనలోకి వచ్చి విశ్వాసంతో ఆ కృప ఇంకెంత ఎక్కువ ఉండదు చూడండి. ఏ యోగ్యత లేని మన కోసం తన కృపను బట్టి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు ఆ ప్రాణం పెట్టిన ఆయన మనం హత్తుకుంటే ఇంకెంతగా మన పట్ల ఆయన కృపను చూపిస్తాడో చూడండి. మన విశ్వాసంలో ఉన్నంత వరకు కూడా ఆయన కృపలో మనం ఏమవుతుంది తెలుసా? వర్ధిల్లుతుంది. అందుకే పౌలు అంటాడు, నీకేం కావాలి? ఏం కావాలి? మమ్మా నీకు ప్రార్థన చేశానయ్యా అంటే ఆయన అంటే, నా కృప నీకు చాలు పౌలు. నీ శరీరంలో చిన్న బలహీనతను ఎందుకు బాధపడుతున్నావు? వదిలే. పౌలు ఏమన్నా మళ్ళీ ఏమన్నా, నా బలహీనతలు ఎందే నేను బలవంతులుగా, ఎందుకంటే బలపరిచే దేవుడు నాకు ఉన్నాడు, ఆయన కృప నాకు చాలు అన్నాడు అండి. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలైన ఆ అపోస్తలుల పౌలు యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అది దేవుడు ఆయనకి ఇచ్చిన కృప, అది ప్రభు ఆయనకి ఇచ్చిన కృప. ఈ రోజు నా విశ్వాస జీవితంలో నేను ఏం పొందుకుంటానంటే దేవుని కృపను పొందుకోగలుగుతున్నాం మనం. ఆ కృప మనల్ని ఏం చేస్తుంది? ఒక దినాన ఆయన కొరకు మహిమకరంగా మళ్ళీ నిలబెడతాది, ఖచ్చితంగా నిలబెడతాది. కానీ మనం ఏం చేయాలి? ఆ విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి, ఆ నిబంధనలో మనం నిలబడాలి. ఆనాడు పెరిమిటైన తండ్రిని విడిచిపెట్టినట్టుగా ఈరోజు పెండ్లి కుమారుని విడిచిపెట్టేవారుగా మన నిబంధననే దూరం చేసుకోకూడదు. అందుకే దేవుని వాక్యము ద్వారా మనం అంటకట్టబడ్డానికి మందిరానికి మనము వస్తున్నాం. చాలామంది అంటారు, 40 రోజులు ప్రార్థనలు ఎక్కడ ఉన్నాయండి? బైబిల్లో ఉన్నాయా? ఎందుకంటే విమర్శించేవారు చాలామంది ఉంటారు. ఈ సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయని ఎవరు చాలామంది, కొన్ని డినామినేషన్ చేస్తారు, కొన్ని డినామినేషన్ చేయరు. నేను చాలామంది ప్రశ్న అడిగారు చాలా సంఘాలకు వెళ్ళినప్పుడు. నేను ఒకటే చెప్పా, 365 రోజులు చచ్చిపెట్టినా నాకైతే అభ్యం లేదని నేనైతే అంటాను. వాక్యం చెప్పన్నా కూడా చెప్తాను. ఎందుకు? ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆయన మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఆచారం కోసమో పద్ధతి కోసమో కాదు. ఇది అరే నా ప్రభువుని, నా పెండ్లి కుమారుని, ఆయన ఘనతని, ఆయన కార్యాలని, ఆయన విమోచనని, ఆయన రక్షణని, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇది. అందుకోసం మనం ఇక్కడికి వస్తున్నాం. ఎన్ని రోజులైనా రావచ్చు, ఎన్నిసార్లైనా రావచ్చు, ఎంతగా విన్నా కూడా మనకి ఏమవుతుంది? విశ్వాసము బలపడతాయి. అలా బలపడే వారిగా మనందరూ ఉండాలని ప్రభు ఏం చేస్తాడంటే ఆశిస్తున్నాడు. ఆ రోజు ఎవ్రీ సంఘానికి అదే మాట చెప్తున్నాడు, ఈరోజు మనకు కూడా అదే మాట అని చెప్తున్నాడు. ఒక్కసారి ఇవ్వబడిన ఈ క్రీస్తు అనే బలి మనం ఏం చేస్తుందంటే శాశ్వతమైన సంపూర్ణంగా మనల్ని చేసేసింది. ఆ శాశ్వతమైన సంపూర్ణంగా మనం నిలబడాలి అంటే ఆయన యందున్న విశ్వాసాన్ని మనం ఏం చేయనిచ్చుమో కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఆయన వాక్యము ద్వారా అడ్డుకట్టబడాలి. ఆయన వాక్యంలో మనం ఎదగాలి. ఆయన వాక్య ప్రకారం మనం ఏం చేయాలి?
నడుచుకోవాలి. దావీదు అన్నాడు కదా, నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. నీ చిత్తం నెరవేర్చేటా నాకు సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు అదే అన్నారు కదా, నీ చిత్తం నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. దావీదు అన్నాడు, అయ్యా నీ చిత్తం నెరవేర్చలేదు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తం ఏది చెప్పాలి. ఇదే దేవుని చిత్తం అనగా ఆ వాక్యము ద్వారా దేవుని ఉద్దేశాన్ని వినాలి, గ్రహించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. కొలసీ సంఘంతో పౌలు రాస్తుంటారు, మీరు ఆ సువార్తను విన్నారు, గ్రహించారు, నేర్చుకున్నారు, వాటి ప్రకారం మీరు ఏం చేశారంటే నడుచుకున్నారు. మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు తమ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుని వాక్యాన్ని వింటున్నారు, వాక్యంలో గ్రహిస్తున్నారు, వాక్యంలో ఉద్దేశాలు నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకున్న వాటి ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అదే వారి విశ్వాసానికి పునాదిగా ఉంది. ఈరోజు అట్టి విశ్వాసం మనం కొనసాగలిగితే ఆయన రెండో రాకల్లో ఆ పెళ్లి కుమారుతో అంటగట్టబడిన ఆ పెళ్లి కుమారుతో అంటగట్టబడిన ఆ పెళ్లి వధువు సంఘమైన కుమార్తెగా మనందరం కూడా ఆయన్ని చేర్చుకోగలుగుతాం. ఆ నిబంధన భంగం కలగకుండా ఆ నిబంధనలు చివరి వరకు కొనసాగాలని ప్రభు ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకార్య కృపలని బంధాలు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన బంధాలు తండ్రి నేను అయ్యే క్రొత్త నిబంధన ద్వారా నైనా నీ ప్రియకుమారుడు మా రక్షుడైన యేసుక్రీస్తు వారితోనైనా ఒక నిబంధన మాకు ఏర్పాటు చేసిన అయ్యా. అవును తండ్రి నైనా మా పెళ్లి కుమారుడు ఆయన సిద్ధపరచుకున్నానైనా అయ్యా వధువు సంఘంగా మీకు సిద్ధపడాలని విశ్వాసం ద్వారా నైనా వాక్యం ద్వారా అలంకరింపబడిన ఆయన ఆ ప్రభు కోసం నిలబడాలని ఆశపడుతున్నావు తండ్రి. ఆయా నిబంధనలు వచ్చిన మేమందరం కూడా నైనా మా క్రీస్తు రెండవ రాకడ వరకు తండ్రి నైనా అయ్యా ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కన్నా ఈ నిబంధన నుంచి తొలగిపోకుండానైనా ఈ నిబంధన నుంచి జారిపోకుండానైనా స్థిరంగా నిలిచే భాగ్యం మాకు దయచేయండి. ఎల్లవేళలో నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ఎత్తిస్తున్నాయినా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నాయినా, నూతనమైన మనసు, స్థిరమైన మనసుతోనైనా మేము ముందుకు సాగి ఆత్మీయ జీవితంలో మనం దయచేయమని ఇంతవరకు మాతో మాట్లాడినందుకు, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నందుకు సమస్తమైన మహిమ, సమస్తమైన ఘనత, సమస్తమైన ప్రభావాలు నీ ఒక్కరికి మాత్రమే ఆరోపించుకుంటూ మా రక్షణతో రాడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.